హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా పట్టదండి. చాలా ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే 2-3 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి వేడివేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. 10 రూపీస్వి ఒక 2 కట్టలు కరివేపాకు తీసుకొని ఒక 2 times బాగా వాష్ చేసుకోండి. ఇందులో ఏమైనా ఇలాగ నల్ల నల్ల ఆకులు ఉంటే తీసేయండి. కొంచెం ఏరుకొని మొత్తం లీవ్స్ అన్నీ కూడా కాడల నుంచి వేరు చేసేసి ఒక 2 times బాగా వాష్ చేసుకొని 2 బట్టల మధ్య పెట్టుకొని డ్రై చేసేసుకోండి. మనం క్లాత్లో అలా వేసుకొని డ్రై చేసుకోవడం వల్ల తొందరగా డ్రై అయిపోతుంది. ఆకులు కూడా ఎటు ఎగిరిపోకుండా ఉంటాయి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోండి. అందులో ఒక 1 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 tablespoon మినపప్పు వేసుకోండి. ఒక 2 tablespoon శనగపప్పు వేసుకోండి. ఇవి ఒక్క 1 minute ఫ్రై చేసుకోండి. శనగపప్పు, మినపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 tablespoon ధనియాలు వేసుకోండి. 1 tablespoon జీలకర్ర వేసుకోండి. ఇది కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఈ ప్లేస్లో మీకు కావాలనుకుంటే ఒక 1 tablespoon నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 15 ఎండుమిర్చి వేసుకోండి. ఒక్కొక్క ఎండుమిర్చి ఒక్కొక్కలా ఉంటుంది కారం. సో మీరు చూసుకొని వేసుకోండి కారానికి తగ్గట్టుగా. ఇవి కూడా ఆయిల్లో మంచి ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక 5 నుండి 6 మిరియాలు కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా ఒక 2-3 minutes ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. ఇది నేను ఒక 3 hours వరకు అలాగే డ్రై చేసుకున్నాను బట్ట మీద. ఈ కరివేపాకు అంతా కొంచెం డ్రై అయ్యేదాకా ఇలాగే ఫ్రై చేసుకోండి ఒక 2 minutes. ఇదిగోండి మొత్తం ఒక 3 minutes వరకు ఇలాగే ఫ్రై చేసుకున్నాను మొత్తం మీడియంలో పెట్టుకొని. ఆకులన్నీ కూడా గలగలలాడుతూ ఉంటాయి చూసారా. ఇలా అయితే సరిపోతుంది. ఇక్కడ ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక 2 minutes చల్లార్చుకోండి. ఇలా ఒక 2 minutes ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా తోలుతోనే గ్రైండ్ చేసుకోండి కొంచెం గచ్చాపచ్చాగా. ఒక బౌల్లో తీసేసుకోండి. మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఈ కరివేపాకు మిశ్రమాన్ని అంతటినీ వేసేసుకోండి. ఇది గ్రైండ్ అయ్యే కొద్దీ కొంచెం లోపలికి వెళ్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని అలా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాక కొంచెం లోపలికి వెళ్తుంది. అప్పుడు మిగతాది కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కనబడుతున్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా ఒక్క 2 seconds గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెల్లుల్లి వేసాక కూడా ఇలా గ్రైండ్ చేసుకోండి. చూసారా, కల్లుప్పు ఉన్న వాళ్ళు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసుకోండి. నా దగ్గర నార్మల్ సాల్ట్ వేసుకుంటున్నాను, అందుకే ఒక 2 tablespoon ఇలా వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేశాక. ఇప్పుడు నార్మల్గా ఇందులోనే కలిపేసుకోవాలి. ఏమైనా సాల్ట్ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం వేసుకోకండి. కల్లుప్పు అయితే 1 tablespoon మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఒకసారి కారం చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక మళ్ళీ ఒక 3-4 మిరపకాయలని కొంచెం నూనెలో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. పొడి రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకోండి. కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి. ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే 2-3 months ఫ్రెష్గా ఉంటుంది. వేడి వేడి నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా డెలివరీ కోసం నేను ప్రిపేర్ చేసుకున్న కారపొడి అండి. మీకు కూడా చూపించాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.